ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. టీచర్, ఆవిడే మా అత్తయ్య మహాలక్ష్మి గారు. ఈ ఇంటి మకుటం లేని మహారాణి. ఎత్తిన ఈ చేతిని దించకపోతే విరిచేస్తాను కూడా. ఇది డాన్స్ టీచరా? రోడ్డు మీద నాతో గొడవ పడి నా ఇంటికే వచ్చిందా? నన్ను నమ్మించి నా భర్తని, పిల్లల్ని, ఈ ఇంటిని సొంతం చేసుకున్నావా మహాలక్ష్మి? నీ అంతం మొదలైంది. పిన్ని, ఆవిడే సీతకి నాట్యం నేర్పబోయే టీచర్. హారతివ్వండి. రోడ్డు మీద జరిగిన గొడవ గురించి ఇప్పుడు చెప్తే బాగోదు. దీని సంగతి తర్వాత చెప్తాను. అత్తయ్య, టీచర్కి బొట్టు పెట్టి ఇంట్లోకి పిలవండి. లోపలికి రండి. కుడికాలు ముందు పెట్టి రండి టీచర్. నమస్తే టీచర్. నమస్తే అండి. నా పేరు చలపతి. ఇందాక మా చెల్లి కాళ్ళ కింద భూకంపం వచ్చింది, మీ వల్లే అనుకుంటా. ఇదొస్తున్నందుకేనా నా కుడి కన్ను అదిరింది, నా కాళ్ల కింద నేల కదిలింది. రేవతి చెప్పిన సీత తోడు ఈవిడేనేమో. సీతను గెలిపిస్తుందా? మరి డాన్స్ టీచర్ అంటే భూమి దద్దరిల్లిపోతుంది కదా చలపతి గారు. అందుకే టీచర్ అడుగు పెట్టగానే భూకంపం వచ్చింది. ఈ టీచర్ వచ్చినంత మాత్రాన సీత మమ్మల్ని గెలిచేస్తుందా? వచ్చింది డాన్స్ టీచర్ కాదు ప్రీతి, మీ అమ్మని. అయినా వారం రోజుల్లో ఈ టీచర్ ఏం నేర్పుతుంది? సీత ఏం నేర్చుకుంటుంది? ప్రీతి, ఉషా, అలా మాట్లాడకూడదు, తప్పు. టీచర్, మీకు మా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. మా అత్తయ్య మహాలక్ష్మి, మా మావయ్య జనార్దన్. చిన్న మావయ్య గిరి, చిన్నత్తయ్య అర్చన, అత్తయ్య అన్నగారు చలపతి, ఈవిడ మావయ్య చెల్లెలు రేవతి. నమస్తే అండి.
వాళ్ళు ప్రీతి ఉష. తను మా అక్క మధుమిత. నా పెద్ద మేనకోడలు మధు. త్వరలోనే నిన్ను నీ భర్త దగ్గరికి పంపించేస్తాను. ఇక్కడ అందరి లెక్కలు తేలుస్తాను. డాన్స్ పోటీలు ముగిసే వరకు టీచర్ గారు ఇక్కడే ఉంటారు పిన్ని. పర్వాలేదు రామ్, ప్రీతి ఉషల మాస్టర్ కూడా మన ఇంట్లోనే ఉన్నారు కదా. ఇంతకీ మీ పేరేంటండి? విద్యాదేవి. అంటే సరస్వతి మావయ్య. నాకు నాట్యం నేర్పే దేవత. నేనిక్కడికొచ్చింది నీకు డాన్స్ నేర్పించడానికి సీత, సౌకర్యంగా ఉండడానికి కాదు. మేము పిలవగానే ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడం మా బాధ్యత కదమ్మా. మీ సంతోషమే నా సంతోషం బాబు. నా చిన్నప్పుడు మా అన్నయ్య డాన్స్ నేర్చుకోమంటే వద్దు అనేదాన్ని. అన్నయ్య పట్టుబట్టి నాకు డాన్స్ నేర్పించాడు. ఆ కళ ఇప్పుడు ఇలా మీ దగ్గరికి చేరుస్తుందని అప్పుడు నాకు తెలీదు. అందుకే టీచర్, ఏది ఎప్పుడు పనికొస్తుందో, ఏ బంధాలు ఎప్పుడు ఎలా కలుస్తాయో చెప్పలేము అంటారు. సరిగ్గా చెప్పావు సీత. దేవుడు ఎప్పుడు ఎలా ఎవరిని విడదీస్తాడు, మళ్ళీ ఎందుకు కలుపుతాడో తెలీదు. మీరన్నట్టు ఆ దేవుడు మిమ్మల్ని మాతో కలిపాడమ్మా. మా సీతని గెలిపించి మన బంధం మరింత గట్టిపడేటట్టు చేయండి. నువ్వు అమ్మతో మాట్లాడుతుండు సీత, నేను ఇప్పుడే వస్తాను. మ్మ్. బాబు, ఏంటమ్మా? నువ్వు నన్ను అమ్మా అని పిలుస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మిమ్మల్ని అలా పిలవడం నాకు సంతోషమేనమ్మా. ఆయన ఎందుకంత సంతోషంగా ఉన్నారో తెలుసా టీచర్? ఆయన చిన్నప్పుడే మా అత్తమ్మ చనిపోయింది. తన పిన్ని ఆయన్ని పెంచిన అమ్మలేని లోటు ఆయనకు అలా ఉండిపోయింది. అమ్మని తిరిగొచ్చాను కదా సీత, రామ్కి ఏ లోటు రానివ్వను. టీచర్, అంటే రామ్కి నేను అమ్మలాంటిదాన్నే కదా. నిజం చెప్పనా టీచర్? మీరు మామకు అమ్మలాగే ఉన్నారు. రూపం వేరుగా ఉన్నా మీ మాట, మంచితనం, ప్రేమ చూస్తుంటే మా అత్తమ్మలాగే ఉన్నారు. నేను నిజంగా మీ అత్తనే సీత, రామ్ కమ్మనే. సరే, ఈ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పు. ఖచ్చితంగా చెప్పాలి. ఈ ఇంటికి పెద్ద మా జనార్దన్ మావయ్య అయినా పెత్తనమంతా మహాలక్ష్మి అత్తయ్యదే. ఈ ఇంటిని, ఆఫీస్ని తన మాట మీద నడిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.